హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీనియాషికాన్ ఫ్యామిలీ వ్లాగ్స్. థ్రోట్ అయితే అస్సలు బాగాలేదండి, బాగా ఇన్ఫెక్షన్ చేసింది. సో కొంచెం బేర్ చేయండి. ఇక్కడ నేను లాస్ట్ టైం మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ బెంగళూరులో తరచూ మునగాకు దొరకదు కదండి. నేను అసలే అనమిక్ పేషెంట్ అనమాట. నాకు కొంచెం బ్లడ్ చాలా తక్కువ ఉందనేసి నేను మమ్మీ వాళ్ళ దగ్గర చెప్పి మునగాకు తెప్పించుకొని అక్కడే ఇలా పౌడర్ చేసుకొని తెచ్చుకున్నానండి. సో నేను డైలీ 1 స్పూన్ ఆఫ్ మునగాకు పౌడర్ని కన్జ్యూమ్ చేయొచ్చు ఫుడ్లో అనేసి. ఇక్కడ దీనికి కావాల్సినవి ఏమంటే ఒక చిన్న గ్లాస్, అంటే మీకు ఎంత పౌడర్ కావాలో దాన్ని బట్టి నేనైతే స్మాల్ బ్యాచ్ ప్రిపేర్ చేశాను. సో చిన్న గ్లాస్కి నల్ల మినుములండి, నల్ల ఉద్దిపప్పు అంటారు కదా పొట్టుతో ఉన్నది, అది ఒక చిన్న గ్లాసుకి తీసుకోండి. శనగపప్పు ఒక చిన్న గ్లాసుకి తీసుకోండి. ఒక చిన్న గ్లాసు ధనియాలు, ఒక చిన్న గ్లాస్కి జీలకర్ర అనమాట. ఈ నాలుగిటిని ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా దోరగా వేపండి. ఇవన్నీ బాగా దోరగా వేగిపోయాక మనకు కావాల్సినంత కొన్ని తెల్లగడ్డలు, కారానికి సరిపడే ఎండుమిరపకాయలు, ఇందులోనే కొంచెం చింతపండు అనేది యాడ్ చేసేసి బాగా మిక్స్ ఇవ్వండి. బాగా ఇవంతా లో ఫ్లేమ్లోని బాగా మీరు సాటే చేసుకున్నాక అసలు మాడకుండా చాలా స్లోగా సాటే చేసుకోండి. మునగాకు పొడి చాలా మంచిదండి. సిటీలో ఉన్న వాళ్ళకి తరచూ దొరకదు కదా. సో మనము మన ఊరు వెళ్ళినప్పుడు ఇలా చేసుకొని వచ్చి తెచ్చుకుంటే మనం అట్లీస్ట్ వీక్లీ 2 or 3 మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ అదంతా బాగా దూరగా వేపి పక్కన పెట్టుకున్నాక మనం బాగా వాష్ చేసి ఆరబెట్టుకున్న మునగాకుల్ని మళ్ళీ అదే ప్యాన్లో వేసుకొని బాగా సన్ డ్రై అయితే ఎలా ఉంటుందో అలానే ఇక్కడ నూనెలో మనం ఈ హీట్ పైన లో ఫ్లేమ్ హీట్ పైన వేపాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది కాస్త టైం పడుతుందండి. మరీ మీరు హైలో పెట్టేశారంటే మాడిపోతుంది కదా. కొంచెం ఓపిక తీసుకొని స్లోలోనే పెట్టుకొని వేపుతూ ఉండండి. చూసారా, ఇలా కొంచెం మగ్గుతూ అది బాగా కొంచెము కరకరలాడేలాగా ఆకులు అయితే తయారవుతాయండి. బ్లడ్ లేని వాళ్ళు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఈ పొట్ట ఉబ్బరం ఉన్న వాళ్ళు, వీళ్ళంతా మునగాకుని మన డైలీ రొటీన్లో అప్పుడప్పుడు చేర్చుకుంటే చాలా మంచిదండి. మన ఊర్లో ఉంటే మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఫ్రీగానే దొరుకుతుంది. ఇక్కడ బెంగళూరులో రేర్గా అమ్ముతారు, బట్ దట్ 250 రూపీస్ అంటారు ఒక చిన్న కట్టని. చూడండి, ఇలా బాగా వేపేసుకొని మిక్సీ జార్లో అంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫస్ట్ మనం ఇందాక వేపుకున్నాం కదా పప్పులు, ధనియాలు, జీలకర్ర, అది వేసి బాగా కోర్సుగా మీరు గ్రైండ్ చేసేసి దానిపైన ఈ ఆకుల్ని వేసి తగినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోండి. మరీ నున్నగా వద్దు, మరీ నున్నగా ఇది అవ్వదు. ఆకులు ఆ పప్పులంతా మరీ అంత ఫైన్ పౌడర్ మన మిక్సీలో అవ్వదు, కొంచెం గరగరానే ఉంటుంది. ఎవ్రీడే మీరు లంచ్లోకి మీరు ఏమి కూరలు చేసుకున్నా, ఏమి సాంబార్లు చేసుకున్నా ఫస్ట్ ఒక 2-3 ముద్దలైతే ఈ మునగాకు పొడితో తిని చూడండి. మన హెల్త్కి చాలా మంచిది. చూసారా, ఇలా రెడీ అవుతుందన్నమాట పౌడర్. కానీ మంచి టేస్ట్ అండి. కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా హాట్ రైస్లో చాలా బాగుంటుందండి. ఇది లాస్ట్ టైం నేను నగిరికి వెళ్ళినప్పుడు చేసుకొని వచ్చానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.